ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్. హాయ్ ఫ్రెండ్స్, మనకి మ్యాథ్స్ సెక్షన్లో స్క్వేర్ రూట్ అనే ఒక టాపిక్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తున్నారు ఎగ్జామ్లో. మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ స్క్వేర్ రూట్ సంబంధించిన అన్ని షిఫ్ట్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. మరి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలాంటి మెథడ్ అప్లై చేయకుండా, స్టెప్స్ యూజ్ చేయకుండా, జస్ట్ ఇలా చూడగానే డైరెక్ట్గా సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయొచ్చో మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఆర్బికి సంబంధించిన ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ అన్ని కోర్సెస్ సంబంధించిన మనకి అవైలబుల్గా ఉన్నాయి మీకు క్లాసెస్. అది కూడా కేవలం 999K. సో ఇందులో మీకు ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఆర్పిఎఫ్ సంబంధించి కూడా వచ్చింది. త్వరలోనే గ్రూప్ డి, ఎన్టీపీసీ సంబంధించిన నోటిఫికేషన్ వస్తున్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయకండి. నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సిద్ధంగా ఉండాలి రాయడానికి. మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో. సో పేపర్ స్టాండర్డ్ కూడా డే బై డే పెరుగుతుంది. సో అందుకే మీరు ఏ రోజైతే నేను రైల్వే ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ క్షణం నుంచే ఖచ్చితంగా జాబ్ వచ్చేంతవరకు మీ ప్రిపరేషన్ సీరియస్నెస్ అనేది ఆపకూడదు. ఓకేనా? రైట్. సో డెడికేటెడ్గా మనకి సీరియస్గా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మీకు ఇందులో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో జస్ట్ క్లాసెసే కాదు, టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇందులో డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసినవి. అలాగే మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో మీకు ఆ 1/3 నెగిటివ్ మార్క్స్తో ప్రిపేర్ చేసిన ఎగ్జామ్స్ కాబట్టి మీరు ఎగ్జాక్ట్లీ అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అండ్ ఈ క్లాసెస్ అనేవి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్సెస్ తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యాకల్టీని. సరైన ఫ్యాకల్టీని మీరు సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ నేను టీచ్ చేశాను. సో ఇందులో మనకి లాజిక్స్, కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మీకు మ్యాథ్స్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది, అది కూడా అడ్వాన్స్ షార్ట్ కట్స్. ఓకే, సో ఈ క్లాసెస్ అనేవి మీకు ఒకవేళ అంటే వీలైతే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ 5776. జనరల్గా మనకి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒక 4 మెథడ్స్ ఉంటాయి యాక్చువల్గా. సో అందులో ఒకటి జనరల్ మెథడ్ ఉంటుంది, ఇంకా మిగతావి షార్ట్ కట్స్ అని మెథడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏ మెథడ్ అప్లై చేయకుండా డైరెక్ట్గా చూడంగానే ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. అది క్వశ్చన్ ఏదైనా సరే, అక్కడ 4 digits ఇచ్చినా, 5 digits ఇచ్చినా, 6 digits ఇచ్చినా, చూడండి మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇందులో మీరు ఈ క్వశ్చన్స్ కనుక చూస్తే ఇందులో ఏ క్వశ్చన్ తీసుకున్నా డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 5776 అనగానే మీరు ఫస్ట్ మీకు ఐడియా ఉండాల్సింది అట్లీస్ట్ అప్ టు మనకి స్క్వేర్స్ 20 వరకు ఐడియా ఉండాలి. అఫ్కోర్స్ మనకి ఈ స్క్వేర్స్ అనేవి బేసిక్స్ అన్నమాట అర్థమెటిక్లో. అంటే ఈ ఒక్క టాపిక్ సంబంధించినే కాదు, మనకు ఏ టాపిక్లో అయినా ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్లో యూజ్ అవుతాయి. అంటే మీరు అర్థమెటిక్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇలాంటివి. సో అందులో స్క్వేర్స్ మనకి 25 వరకు ఖచ్చితంగా ఐడియా ఉంటే బెటర్. అట్లీస్ట్ 20 స్క్వేర్స్ వరకు ఐడియా ఉండాలి. సో ఒకవేళ మీకు ఐడియా లేకుండా నేను దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాను. అంటే మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఇన్ కేస్ మీరు మర్చిపోయినా మీరు ఈజీగా దాన్ని ఎలా చేయొచ్చు కూడా మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, జనరల్గా మనందరికీ స్క్వేర్స్ అనగానే అప్ టు 9 స్క్వేర్స్ అయితే ఐడియా ఉంటాయి అనుకుంటాను. సో దాన్ని మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 2 square 4, 3 square 9, 4 square 16, 7 square 49 అలా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ 2 digits మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకే, సో అక్కడ 5 digits ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా మనకు మిగతా డిజిట్స్తో సంబంధం లేదు. ఫస్ట్ 2 digits మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా? రైట్.
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆప్షన్లో కూడా ఫస్ట్ డిజిట్ మాత్రమే చూసుకోండి. సో ఫస్ట్ డిజిట్ చూసుకున్న తర్వాత ఇక్కడ 8 ఉంది కదా, దీని స్క్వేర్ ఎంత, 8 స్క్వేర్ ఎంత, 64. కానీ ఇక్కడ ఎంత ఉంది, 57 ఉంది. అంటే 64 అనేది 57 కంటే ఎక్కువ ఉంది, ఎక్కువ ఉండకూడదు, 57 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా, రైట్. అది ఫస్ట్ పాయింట్. అంటే ఇది 8 స్క్వేర్ 64 దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 7 స్క్వేర్ 49. అంటే మనకి 57కి మనకి ఇక్కడ 49 ఇచ్చారు. అంటే 57కి నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ చూసుకోండి. 7 స్క్వేర్ 49. ఎస్. ఇప్పుడు 6 ఉంది చూడండి, 6 స్క్వేర్ ఎంత, 36. అంటే 36 57 దగ్గరలో లేదు, అంటే 49 దగ్గరలో ఉంది కాబట్టి ఇది కాదు. అంటే ఏ నెంబర్ స్క్వేర్ అయితే దానికి దగ్గరలో ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఈ 6 ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ కూడా కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 76. ఇలా చూడగానే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. మీరు ఈ వీడియోలో ఈ డిఫరెంట్ నెంబర్స్ సంబంధించిన స్క్వేర్స్ క్వశ్చన్స్ ఇచ్చాం కదా, సో అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు 100% క్లారిటీ వస్తుంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఏ క్వశ్చన్ అయినా సరే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీకు వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీరు కూడా చూడగానే చెప్పగలుగుతారు. 46 ఉంది ఇక్కడ. ఇందులో కూడా ఫస్ట్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయండి. 7 స్క్వేర్ 49. 49 అంటే 46 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాదు. ఇంకా మిగతావి 3 నెంబర్స్ వచ్చాయి. అంటే 6 అన్నిట్లో 6 ఉంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఫస్ట్ క్వశ్చన్ డౌట్ రావచ్చు, అంటే అలా వస్తే ఏం చేయాలి సార్ అని. సో అది ఎలాంటి కేసు అయినా మనం ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా సేమ్ వచ్చాయి, అంటే అన్నిట్లలో 6 ఉంది కాబట్టి అప్పుడు మనము ఈ సెకండ్ డిజిట్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇన్ కేస్ అలా వచ్చినప్పుడు మాత్రమే సెకండ్ డిజిట్ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సెకండ్ డిజిట్ కన్సిడర్ చేస్తే ఈ సెకండ్ డిజిట్ స్క్వేర్ చూడండి, 6 స్క్వేర్ 36. 6 స్క్వేర్ 36 కదా. 36 అంటే మనకి ఎండ్ డిజిట్, అంటే లాస్ట్ డిజిట్ ఏముంది, 6 ఉంది. అంటే ఈ 6 స్క్వేర్ 36 అయితే ఈ 6 ఎండ్ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎండ్ డిజిట్ 6 రావాలి, అప్పుడే దాని ఆన్సర్ అవుతుంది. సో ఇది లేదు కాబట్టి అక్కడ 4 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ 4 స్క్వేర్ 16. 4 స్క్వేర్ 16. 16 అంటే మనకి ఎండ్ డిజిట్ 6 ఉంది, మళ్ళీ ఇక్కడ 4 ఉంది, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్. ఓకేనా, సో ఇలా వచ్చినప్పుడు జస్ట్ సెకండ్ డిజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. సో డైరెక్ట్గా అంటే మనకి ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముంది, 6 స్క్వేర్ 36. అంటే 32 కంటే ఎక్కువైపోయింది కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ 6 కాదు కాబట్టి ఇక్కడ కూడా కాదు. ఇంకా మనకు మిగిలినవి 2 కాబట్టి ఇప్పుడు 2 5 5 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు, సెకండ్ డిజిట్ని కన్సిడర్ చేయమని చెప్పాను. సెకండ్ డిజిట్ ఏముంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. 9 స్క్వేర్ ఎంత, 81. 1 ఎండ్ డిజిట్ ఏమొస్తుంది, 1 రావాలి, కానీ అక్కడ 9 ఉంది, అంటే ఇది కాదు. సో ఇది కాదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 3rd ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు మీరు జస్ట్ వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, రైట్. సో ఇక్కడ 53 ఉంది. 9 స్క్వేర్ 81. 81 అంటే ఇక్కడ 53 ఉంది. 81 అంటే 53 కంటే ఎక్కువ అయిపోయింది, ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ 9 వచ్చినా అది కాదు. సో ఫైనల్గా మిగిలింది ఏంటంటే 73. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. ఇక్కడ 2 ఉంది, 3 3 2 ఉంది. 2 స్క్వేర్ ఎంత, 4. కానీ ఇక్కడ 10కి 2 స్క్వేర్ 4 అంటే దగ్గరలో లేదు. ఓకే, రైట్. సో ఇది చూద్దాం. 3 స్క్వేర్ 9. అంటే ఇక్కడ 9 అనేది 10కి దగ్గరలో ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 అంటే 3 స్క్వేర్ని మనం కంపేర్ చేసుకుంటే 3 స్క్వేర్ 9 అంటే 10కి దగ్గర ఉంది. 2 స్క్వేర్ 4 అంటే చాలా తక్కువ ఉంది. అంటే దీనికంటే చూస్తే ఈ 3 స్క్వేర్ 9 అనేది ఇక్కడ వచ్చిన 2 నెంబర్స్ దగ్గర ఉంది కాబట్టి 2 ఛాన్స్ లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 7 స్క్వేర్ 49. 7 స్క్వేర్ 49 అంటే మనకి ఎండ్ డిజిట్ 9 వస్తుంది, ఇక్కడ కూడా 9 వస్తుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఉంది, 3 స్క్వేర్ 9. సో ఇక్కడ కూడా ఎండ్ డిజిట్ వస్తుంది, ఇక్కడ కూడా 9 వస్తుంది. ఇప్పుడు మనకి రెండిట్లో మరి ఏది ఆన్సర్ అవుతుంది? ఓకే, సో ఇప్పటి వరకు మనకి ఇలాంటి కేసు రాలేదు. మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? సింపుల్, మీరు ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 37 33 అంటే 33 అంటే 30 అనుకోండి. 30కి దగ్గరలో ఉంది కాబట్టి 30 అనుకుందాం. 30 స్క్వేర్ ఎంత, 900 కదా. 3 స్క్వేర్ 9 అంటే 30 స్క్వేర్ 900 అవుతుంది. 37 40కి దగ్గరలో ఉంది, అంటే 4 స్క్వేర్ ఎంత, 16 అంటే 1600 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ 900కి దగ్గరలో ఉందా, 1600 దగ్గరలో ఉందా? 900కి దగ్గరలో ఉంది. 900 దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటి, 33. దాట్స్ ఇట్. ఓకే, జస్ట్ ఇలా మీరు ఎనలైజ్ చేయడం వల్ల డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, సార్ పెద్ద డిజిట్స్ వస్తే ఏం చేయాలి?
సో అలా కూడా వస్తాయి. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 5 డిజిట్స్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి ఇక్కడ అంటే ఇందులో ఫస్ట్ ఎన్ని డిజిట్స్ తీసుకోవాలి, మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి. అంటే ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి. అంటే ఇంతకుముందు క్వశ్చన్ మనకి 4 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి 2 తీసుకున్నాం, ఫస్ట్ అని. బట్ ఇక్కడ 5 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేసి ఫస్ట్ 3 డిజిట్స్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో ఎప్పుడైనా సరే లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేసి రిమైనింగ్ డిజిట్స్ని కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ డిజిట్స్ ఏమున్నాయి, మనకి 380 ఉంది. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇందులో 20 ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ తీసుకోవాలి. రైట్. సో అంటే లాస్ట్ డిజిట్ ఇగ్నోర్ చేయండి ఇక్కడ ఆప్షన్స్లో. ఇప్పుడు చూడండి 20 స్క్వేర్ ఎంత, 400. అంటే 380 కంటే దాటిపోయింది కాబట్టి ఇది కాదు. 19 స్క్వేర్ ఎంత, 361. అంటే ఖచ్చితంగా స్క్వేర్స్ ఐడియా ఉండాలి. కాకపోతే ఐడియా లేకపోతే ఏంటో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ట్రిక్ మీకు డిస్కస్ చేస్తాం. చాలా సింపుల్ ట్రిక్. సో మీరు ఎలాంటి బయాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. 18 స్క్వేర్ ఎంత, 324. అంటే 380కి 19 స్క్వేర్ 361 దగ్గర ఉందా, 18 స్క్వేర్ 324 దగ్గర ఉందా, 361 దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది కాదు. సో 21 స్క్వేర్ అంటే 20 స్క్వేర్ అంటే 400 దాటిపోయింది కాబట్టి ఇంకా 21 స్క్వేర్ కాదు. ఓకే. సో మిగిలిన లాస్ట్లో ఫైనల్గా ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇది కూడా చూడండి, వీలైతే వీడియో పాజ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా. రైట్. సో లాస్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేయండి, ఇంకా మిగిలింది 3 డిజిట్స్ 272. సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేయండి. ఫస్ట్ 2 డిజిట్స్ కన్సిడర్ చేయండి. ఇందులో 16 స్క్వేర్ 256. అంటే 256 అంటే 272కి దగ్గరలో ఉంది, ఒక ఛాన్స్ ఉంది. 15 స్క్వేర్ 225. 225 అంటే 16 స్క్వేర్ 256 దగ్గరలో ఉంది కానీ 225 దగ్గరలో లేదు కదా. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఈ నెంబర్ స్క్వేర్ దీనికి దగ్గర ఉంది కాబట్టి ఇది కాదు. సో 15 కానప్పుడు 14 అసలే కాదు, ఎందుకంటే మనకి ఇంకా తక్కువ ఉంటుంది డిఫరెన్స్. సో 17 స్క్వేర్ ఉంది. 17 స్క్వేర్ ఎంత, 289. 289 అంటే ఇక్కడ 272 ఉంది, అంటే దీనికంటే దాటిపోయింది కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 165. ఇలా మనకు ఆర్ఆర్బీ ఏఎల్పి టెక్నిక్స్ సంబంధించిన క్వశ్చన్ డైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తున్నారు. ఇలాంటివి ఇచ్చినప్పుడు నువ్వు ఏం మెథడ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా చూసి డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో మీకు డౌట్ రావచ్చు, సార్ 17 స్క్వేర్ 16 స్క్వేర్ ఎలా సార్ ఎలా చేస్తాము, నేను చదివినా కానీ నాకు గుర్తుంటలేదు అని. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ స్క్వేర్స్ అనే కాన్సెప్ట్ దీనికి సంబంధించి మాత్రమే కాదు, చాలా టాపిక్స్లో మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్స్ అనేవి బేసిక్స్ కాబట్టి. ఇన్ కేస్ గుర్తుపెట్టుకోకపోతే ఏం చేయాలని చూద్దాం. ఓకే రైట్. సింపుల్ ఒక ట్రిక్ డిస్కస్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 స్క్వేర్ ఎంత, నీకు ఐడియా లేదనుకోండి ఇన్ కేస్, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని మనము బైహార్ట్ చేయకుండా డైరెక్ట్గా ఎలా చేయాలో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కదా, 2 స్క్వేర్ 4 తీసుకోండి. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ 12కి ఇక్కడ ఉన్న నెంబర్ 12కి ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో అది యాడ్ చేయండి. అంటే 12కి ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది, 2 ఉంది. 12 ప్లస్ 2 ఎంత, 14. సో డైరెక్ట్గా ఆన్సర్ ఎంత అంటే 144 అని చెప్పవచ్చు. ఓకేనా రైట్. సో ఇది మీరు మళ్ళీ సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు, మీకు ఒక ఐడియా కోసం రాశాను. బట్ మీరు 12 స్క్వేర్ అనగానే 2 స్క్వేర్ 4, 12 ప్లస్ 2 14. సో ఆన్సర్ 144 అని చెప్పాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ 13 స్క్వేర్ అనుకోండి, సేమ్. సో 3 స్క్వేర్ ఎంత, 9. 13కి ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ ఉన్న నెంబరే యాడ్ చేయండి, కొత్త నెంబర్ ఏం అవసరం లేదు. 13 ప్లస్ 3 ఎంత, 16, 169. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 14 స్క్వేర్ అనుకోండి. ఇక్కడ చూడండి మనకి స్మాల్ చేంజ్ ఏంటంటే 4 స్క్వేర్ 16 అంటే మనకి 2 డిజిట్స్ వచ్చాయి. సో ఇక్కడ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ అంటే సింగిల్ డిజిట్ వచ్చింది. బట్ ఇక్కడ 4 స్క్వేర్ 16 అంటే మనకి 2 డిజిట్స్ వస్తాయి, సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి, లాస్ట్ డిజిట్. ఈ 1 అనేది మనం ఇక్కడ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ 1 యాడ్ చేసుకోవాలి. అంటే 14కి ఏం యాడ్ చేయాలి, 14 ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ యాడ్ చేయండి. 14 ప్లస్ 4 18. ఇప్పుడు ఈ 1 యాడ్ చేయండి, 19 అంతే. ఓకేనా రైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ అనుకోండి. 15 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 అంటే 5 తీసుకోవాలి. 2 మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ సపరేట్గా రాయకండి, అంటే మైండ్ క్యాలిక్యులేషన్స్ అనమాట ఇవి. సో 15 ప్లస్ 5 20. ఇప్పుడు 2 యాడ్ చేయండి, 225. ఇలా మనం డైరెక్ట్గా మీరు ఇన్ కేస్ మర్చిపోతే ఏదైనా సందర్భంలో ఈ ట్రిక్ అప్లై చేసి కూడా మనం స్క్వేర్స్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనకి స్క్వేర్స్ తీసుకుంటే 21 స్క్వేర్ టు 99 స్క్వేర్స్ వరకు ఏ నెంబర్ ఇచ్చినా డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పవచ్చు. దానికి సపరేట్గా ట్రిక్ ఉంటుంది, దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ స్క్వేర్ రూట్ ఎప్పుడు వచ్చినా జస్ట్ ఇలా ఎనలైజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఎందుకంటే మీరు
ఎంకరేజ్మెంట్ చేస్తేనే మేము ఇంకా టాపిక్ వైజ్ మీకు క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్.